తిరిగితేనే 4 రూపాయలు వస్తాయి, మరి తిరగపోతే అట. అమ్మో జార్జి భూషణ్ అంటే మామూలు సంగతి కాదండు అని నాతో చెప్పిన వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు. అసలు అన్నం అడగట్లేదు, డబ్బులు అడగట్లేదు, ఆయన చేతిలో సందా పెట్టడానికి మేము వెనకాల పరిగెత్తవలసి వస్తుంది, పారిపోతున్నాడు కూటమి అయిపోయాక. అలా మారిపోయాక దేవుడు అతన్ని ఆర్థికంగా దీవించాలని ఫిక్స్ అయిపోయాడు. అక్కడ పెట్టాడు, తీసుకెళ్ళేసి రక్తం వేసి. అప్పుడు పేమెంట్ల విషయంలో అక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఆశీర్వాదించబడిన స్థానంలో మార్చేశాడు సీరియస్ ప్రభు. పక్కనే రూపాయికి అమ్ముతున్న స్థలాన్ని దేవుడు ఆయనకి పావులాగా ఇప్పించేశాడు. రేపటి కాడ బలువని సేవ చేయడానికి సరిపడా ఒక క్యాంపస్ని బట్టి అంత స్థలం ఇచ్చేసాడు యేసు. నీకు ఒక మాట చెప్పనా, పరలోకంలో దేవుని కన్నా ఎత్తైన స్థలంలో ఎవరు ఉంటారా? సింహాసనకు పైగా శరాపులు ఎగురుతూ ఆరాధన. నాకు ఆ ఫీలే అర్థం అవుతుంది. ఆయన కంటే సింహాసనం ఎత్తుగా, అమ్మో ఏంటది? ఆరాధించేవాడిని, దేవుణ్ణి మహింపరిచేవాడిని ఎంత ఎత్తుగా నిలెత్తాడు దేవుడు.